నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నీట్ 2026 ఎప్పుడు లేనంతగా ఎందుకు ఈ పేరు ఇంతలా మారుమోగుతా ఉన్నది? ఏం జరుగుతున్నది? అసలు నీట్ వెనకాల ఉన్నది ఎవరు? నీటి వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అయితే లేవనెత్తా ఉన్నారు సమాజంలో. ముఖ్యంగా నీట్ 2026 ఏదైతే పేపర్ లీకేజ్ అయిన దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒకే ఒకటి, అంటే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే బలంగా పోరాడుతా ఉన్నది, కొట్లాడుతా ఉన్నది. సో గత కొద్ది రోజులుగా, దాదాపు 20-25 రోజులుగా సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన నీట్ లీకేజీకి లేదా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం లేదా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. సరే, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు అనుకోండి. మరొక పక్క కాక్రోచ్ జనతా పార్టీ అంతకంటే ముందు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఏం జరుగుతోంది, మా బతుకులు ఏమైతే ఉన్నాయి, ఏంది పేపర్ లీకులు, దీని మీద మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి మరోపక్క వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేశారు. అంటే మనకి ఇంతవరకు తెలిసింది ఏంటంటే నీట్ 2026 మీద సిజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద లేదా బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నదని చెప్పేసి మనం చూసినాం. కానీ గత 3 రోజులు అనుకోండి, ఎగ్జాక్ట్ గా 3 రోజులు ఇచ్చి ఎప్పుడైతే పార్లమెంట్ స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా ఈ విషయం ఎట్లా అయిపోయిందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. మరి ఎన్ని రోజులు దీని మీద బీజేపీ ఎందుకు స్పందించలేదు? ఎన్ని రోజులు దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మరి అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు సిజేపీ ఎందుకు మరింతగా బలపడింది? ఏం జరిగింది? దీని వెనకాల కారణాలు ఏంటి? అసలు నీట్ 2026 లో ఈ ముగ్గురి పాత్ర ఏంటి? రాహుల్ గాంధీ ఎందుకు ఎంటర్ అయ్యిండు? అభిజిత్ దీప్కే కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, ఏం చేస్తా ఉన్నారు? పక్కన మోడీ ఏమని స్పందించిండు, లేదా బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నది, ఏం చెబుతా ఉన్నది నీట్ 2026 మీద అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. రైట్ గా నీట్ 2026 మనందరికీ తెలిసిందే. నీట్ పేపర్ 2026 సంవత్సరానికి సంబంధించి పేపర్ లీకేజ్ జరిగింది. అప్పటి నుంచి కూడా బలంగా కొట్లాడుతా ఉన్నది కాక్రోచ్ జనతా పార్టీ. సరే, కాక్రోచ్ జనతా పార్టీ అంతకంటే ముందే ఆవిర్భవించినప్పటికీ కూడా ఈ ఇష్యూని బలంగా పట్టుకున్నారు, బలంగా కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. సరే, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకలు ఎన్ని తెలిపినా కూడా ప్రభుత్వం నుంచి కనీసం ఒక స్పందన అనేది లేదు. దాదాపు 20 నుంచి 25 మంది విద్యార్థులు చనిపోయినారు నీట్ పేపర్ లీకేజ్ అవడం వల్ల. వాళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి బలంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వాస్తవానికి చెప్పాలంటే కూడా ఏదో అడపదడప అక్కడక్కడ మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అనే దానికి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు మొన్నటి వరకు కూడా. సో వాళ్ళు ఏం చేశారు? ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసిర్రు, రాస్తారోకులు, ధర్నాలు. మన హైదరాబాద్ లో కూడా ఒక ధర్నా పెట్టిర్రు. ఇట్లా బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాలలో ధర్నాలు, రాస్తారోకులు పిలుపునిచ్చి చివరిగా జంతర్ మంతర్ వేదికగా సోనం వాంగ్చుక్ అనేటువంటి పర్యావరణవేత్త లేదా సామాజికవేత్త అనుకోవచ్చు, ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. గత 20-25 రోజులుగా కూడా 20-25 రోజులుగా ఆయన దీక్షకు కూర్చున్నా కూడా కనీసం ఒక్కరంటే ఒక్కరు ప్రభుత్వం తరఫున అక్కడ వెళ్ళి పరామర్శించింది లేదు. వీళ్ళకి అండగా ఉంటామని చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు. వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. మీడియా వాళ్ళే, సోషల్ మీడియా వాళ్ళే అంతా ప్రచారం చేసుకుంటారు. మా డిమాండ్ ఒకే ఒకటి ఏంటయ్యా అంటే శాంతియుతంగా మేము నిరసన తెలుపుతా ఉన్నాము, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయానికి సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ గా ఉన్నది. ఈ 20-25 రోజుల్లో కూడా జరిగిందంతా ఇదే. మరోపక్క ప్రభుత్వం దీని మీద స్పందించలేదు. కానీ ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయో, మొన్న 3 రోజులు అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై, ఎప్పుడైతే ప్రారంభమైనాయో పార్లమెంటులో ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షంగా మారిపోయినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ అండ్ టీం, అంటే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఆ పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి ఏం చేశారనంటే పార్లమెంట్ వేదికగా ప్రొటెస్ట్ చేశారు. ఫస్ట్ బయట పిల్లలు ధర్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి, నీట్ ఎగ్జామ్ లో ఎందుకు పేపర్ లీకేజ్ అయింది, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, దాని మీద ఎందుకు ప్రభుత్వం మాట్లాడతలేదు, కనీసం ఎందుకు ప్రధానమంత్రి మాట్లాడతలేడు అని చెప్పేసి రేపు పార్లమెంట్ అనగా రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా బహిరంగ లేఖ రాసిరు ఏది బీజేపీ ప్రభుత్వానికి. అయినా కూడా స్పందన లేదు. మరో పక్క ఈ సిజేపీ నాయకులు ఏం చేసిండ్రు? సరే, మనం 20-25 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం, ఇక్కడ మనకి ఏం అయితలేదు, ఏం స్పందిస్తలేరు, పార్లమెంటు జరుగుతున్నది కాబట్టి పార్లమెంటు ముట్టడి చేపడదామని చెప్పేసి పార్లమెంటు ముట్టడికి వెళ్ళిండ్రు. ఎప్పుడైతే వాళ్ళు పార్లమెంటు ముట్టడికి వెళ్తా ఉన్నారో, నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తారండి ఒకసారి. పార్లమెంటు ముట్టడికి వెళ్ళినప్పటి నుంచి రైట్ ఇదే కదా, రైట్ ఇగో ధర్నా జరుగుతున్న ప్లేస్ జంతర్ మంతర్. ఇది వాళ్ళు గత 20-25 రోజులుగా ఈ జంతర్ మంతర్ దగ్గరనే ధర్నా కూర్చుని ధర్నా చేస్తున్నారు. అక్కడి నుంచి పార్లమెంట్ సెషన్స్ ఎక్కడైతే జరుగుతా ఉన్నాయో ఒకసారి చూడండి. రైట్,
పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఇది ఓల్డ్ బిల్డింగ్, ఇది న్యూ బిల్డింగ్. ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ అని అంటే చూడండి 3.1 కిలోమీటర్ ఉన్నది. 17 నిమిషాల ఇదేంది మన సరే వెహికల్లో పోతే 17 నిమిషాలు, వీళ్ళు ప్రొటెస్ట్ చేసుకుంటూ పోతే ఇంకొక 20 నిమిషాలు వేసుకోండి, అంటే మొత్తానికి అర్ధ గంట లేదంటే గంట. వీళ్ళు ఏం చేశారు, జంతర్ మంతర్ దగ్గర నుంచి పార్లమెంట్ పోవడానికి ఒక గంట సేపు టైం తీసుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చిండ్రు. ఎప్పుడైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిరో, ఎప్పుడైతే ధర్నా చేయడం, రాస్తారోకో చేయడం, రోడ్డు మీద చేయడం స్టార్ట్ చేసిరో, అసలు ఒక ఉగ్రవాదులను చూసినట్టే చూసిరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. పోలీసులు ఒక్కసారి వాళ్ళ మీదకి టియర్ గ్యాస్ ప్రయోగించడము, కర్రలతో కొట్టడము, ఎక్కడికక్కడ వాళ్ళందరినీ చెదరగొట్టడము. పార్లమెంటు ఆవరణ దగ్గరికి ఒక చీమను కూడా రానియలేదు వాళ్ళు. ఆ రోజు చీమను కూడా రానియలేదు. ఇక్కడనే దీని లోపలనే విద్యార్థులను కొట్టడం కావచ్చు, టియర్ గ్యాస్ ప్రయోగించడం కావచ్చు, అరెస్టులు చేయడం కావచ్చు, అక్కడి నుంచి పంపించడం కావచ్చు, ఎన్ని చేసినా కూడా విద్యార్థులు మాత్రం తగ్గలేదు. మరోపక్క పార్లమెంటులోనేమో ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా బహిరంగంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు. మరోపక్క ఈ రోజుకి కూడా మన ఒక ఎంపీ మన ఆజాదా సంథింగ్ పేరున్నది ఒక ఎంపీ, ఆయన స్టిల్ ఇప్పటికి కూడా పార్లమెంట్ ఆవరణ వేదికలోనే ఆయన ధర్నా మన దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి. టెంట్ వేసుకొని చిన్న పరదా కట్టుకొని ఇట్లా గొడుగు పట్టుకొని ఆయన ధర్నా కూర్చున్నటువంటి పరిస్థితి. సో అట్లా ఎక్కడికక్కడ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. సిజేపీ అనేటువంటిది ఆ సంస్థగా సరే ఏదైనా సిజేపీ ఎన్ని రోజులు మాట్లాడితే అక్కడ కూడా స్పందన రాలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ ముట్టడికి వీళ్ళు పిలిపివ్వడమో, వీళ్ళకు కాంగ్రెస్ మిత్రపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు పిలువబడుతున్నటువంటి రాహుల్ గాంధీ కూడా వాళ్ళకు తోడవడంతో ఇక బీజేపీకి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఇదేదో రాజకీయ రంగు పులుముకుంటా ఉన్నదని చెప్పేసి వాళ్ళు భావించారు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఏం మాట్లాడుతున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, విద్యార్థులను మిస్గైడ్ చేస్తా ఉన్నారు, విద్యార్థుల బాధ్యత మాది అని చెప్పేసి నిన్న మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీట్ పేపర్ లీక్ కావడం అనేది చాలా దురదృష్టకరమే. దాని మీద బాధ్యుల మీద ఒక 13 మంది మీద కేసులు పెట్టినాం, చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్వయంగా మోడీ మాట్లాడిండు. అది ఎప్పుడు మాట్లాడిండు, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా నిన్న మాట్లాడిండు. సో ఎన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు మరి? సిజేపీ పార్టీ ధర్నా చేస్తున్నది, అసలు సిజేపీ పార్టీతో మీకు సంబంధమే లేదనుకోండి. ఎవరైతే దాంట్లో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఆ కుటుంబాలకు కావచ్చు, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ ని రీటేక్ చేయడానికి గల కారణాలు ఏవైతున్నాయో వాటిని మీడియా ముందుకు వచ్చి కనీసం మోడీ దగ్గర నుంచి ఒక మాట ఎక్స్పెక్ట్ చేసిరు అందరూ. మోడీ మాట్లాడతాడు కావచ్చు, మోడీ మా పక్షాన నిలబడతాడు కావచ్చు, మాకు ధైర్యం చెప్తాడు కావచ్చు అని చెప్పేసి చనిపోయిన కుటుంబాలు కావచ్చు, లేదా నీట్ రీ ఎగ్జామ్ కి గురైనటువంటి బాధితులందరూ కావచ్చు, వాళ్ళందరూ ఆశపడ్డారు మోడీ మాకేదైనా చెప్తాడు కావచ్చు, మాకు ఒక ధైర్యం కల్పిస్తాడు కావచ్చు అని. కల్పించలేదు. వాళ్ళకి ధైర్యంగా ఓన్లీ నిలబడ్డారు, సిజేపీ నిలబడ్డది, కాంగ్రెస్ జనతా పార్టీ నిలబడి మేము ఉన్నాం, మీకు ఖచ్చితంగా దీని మీద మేము నిలబడదాం అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళని పట్టించుకోలేదు. ఎప్పుడైతే వాళ్ళకి కూటమి ఎప్పుడైతే వాళ్ళకి యాడ్ అయిపోయిందో, ఇండియా కూటమి సభ్యులు ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దానికి యాడ్ అయిపోయిందో ఇక వాళ్ళకి బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వం స్పందించింది, బీజేపీ ప్రభుత్వం అప్పుడు స్పందించింది. మేము వాళ్ళకి అండగా ఉంటాం, న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నది. ఇప్పుడు చెప్తే ఏం లాభం అసలు? గత 2-3 రోజుల నుంచి పిల్లల్ని కొట్టని చోట కొట్టుకుంటూ వచ్చిండ్రు. టియర్ గ్యాస్ బేల్స్తుంటేనైతే ఒకరికొకరు అడ్డం పడి స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి అక్కడ. ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా మొత్తం జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భంలో అయితే మరొక బంగ్లాదేశ్ అవుతున్నదా ఇండియా, లేకుంటే మరొక శ్రీలంక అవుతున్నదా అనేటువంటి అనుమానాలు కూడా తావిచ్చినట్లు అయితే ఉన్నది. మొత్తానికి ఏది ఏమైనా కూడా స్టిల్ ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి కూడా జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి విద్యార్థులు చేరుకుంటున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని టియర్ గ్యాసులు ప్రయోగించినా కూడా మేము వదిలిపెట్టాం, మేము శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నాము. పార్లమెంటుకు మేము ర్యాలీగా వెళ్తా ఉంటే మమ్మల్ని అడ్డుకున్నారు, మేము ఎందుకు పార్లమెంటుకు వెళ్తా ఉన్నాము, మా సమస్యను పరిష్కరించండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. మరొక పక్క అభిజిత్ దీప్కే బృందం కూడా నిన్న జేపీ నడ్డాను కలిసిండ్రు. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టుకొని జేపీ నడ్డాను కలిసిరు. అక్కడి నుంచి కూడా ఎట్లాంటి స్పందన కూడా లేదు. సో నిన్నటికి నిన్న మోడీ ఇచ్చినటువంటి ఆ ప్రకటన ఏదైతే ఉన్నదో దాని మీద కూడా సంతృప్తిగా లేరు ఎవరు కూడా. బీజేపీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను ఇప్పుడు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎంటర్ అయింది? మహా అయితే మొన్న ఎంటర్ అయింది, ఒక 4 రోజుల కింద ఎంటర్ అయింది పార్లమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. మరి అంత ముందు నుంచి పాపం సాగు బతుకుల మధ్య ఆమె నిరాహార దీక్ష చేస్తుండే కదా, అభిజిత్ దీప్కే మీద ఇంకో పోపించుకుండు కదా, దెబ్బలు తిన్నాడు కదా, చెప్పు దెబ్బలు తిన్నాడు కదా. అయినా సరే వాళ్ళు ఇష్యూని పక్కదోవి పట్టకుండా నీటి మీదనే కూర్చున్నారు వాళ్ళు. మరి అప్పుడెందుకు రెస్పాండ్ కాలేదు మీరు? అప్పుడే రెస్పాండ్ అయ్యి ఆ పిల్లలకు న్యాయం చేసేది ఉంటే అసలు సిజేపీ లేదు కదా. సిజేపీ ఎదగడానికి బలమైన కారణం ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వమే. వాళ్ళని ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లో ఎవరైతే
సరే తప్పు జరిగిన దానికి ధర్మేంద్ర ప్రధాన్ ముందుకు వచ్చి నేను తప్పు మా జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, ఇంకోసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పేసి చెప్పకపోగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒక ట్వీట్ చేసిండు, పక్కనేస్తా చూడండి. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయితే ఆయన కూడా కొట్లాడిన వ్యక్తే, ప్రభుత్వం రాజీనామా చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ అదే ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా అట్లాంటి ఒత్తిడి జరుగుతున్నది, ఏది మీరు రాజీనామా చేయాలని చెప్పేసి. అంటే అప్పుడు మీకు ఒక న్యాయము, ఇప్పుడు వీళ్ళకి ఒక న్యాయమా? ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా విద్యార్థులను తప్పుదో పట్టిస్తా ఉన్నారని చెప్పేసి ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. మరి ఇన్ని రోజులు మీరు రెస్పాండ్ అయితే అసలు ప్రతిపక్షాలతో పనే లేదు కదా, సిజేపీతో ఇంకా పనే లేదు కదా, మీరు వాటి మీద స్పందించకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా నీట్ ఎగ్జామ్ లో మీరు కనీసం అంటే కనీసం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక నోట్ అన్న లేకుండా, ఒక ప్రెస్ నోట్ అన్న లేకుండా ఇవాళ వీళ్ళందరూ వాళ్ళకి యాడ్ అయ్యేసరికి తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి ఎట్లా అంటారు మీరు అని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విమర్శిస్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు లోక్ భవన్ ముట్టడైతేంది, అంబేద్కర్ భవన్ కు అంబేద్కర్ స్టాచ్యూకి వినతి పత్రాలు అయితేంది. నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు, రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే స్వయంగా సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కూడా వీళ్ళ కోసానికి పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంది నిన్న పోలీస్ స్టేషన్ లా. అంటే చూడండి, చిలికి చిలికి గాలివాన్ అవుతుంది అంటారు కదా, ఇదే అది. ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే ఇష్యూ బయటికి రాక అంటే కొమ్మలోనే దాన్ని తుంచేస్తే అయిపోతుండే, ఇంత ఇష్యూ రాకపోతుండే అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు దీని మీద. నీట్ ఎగ్జామ్ లో ఎప్పుడైతే పేపర్ లీకేజ్ జరిగిందో అప్పుడే వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకొని ప్రభుత్వ తరపున 2-3 సార్లు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి అవసరమైతే చనిపోయిన కుటుంబాలను పిలిపించుకొని ప్రధానమంత్రి పిలిపించుకోవాల్సి ఉండే కదా, బాధ్యత ఆయన బాధ్యత కదా, పిలిపించుకొని వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఒక వీడియో రిలీజ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుండే. ఎవరన్నా మాట్లాడుతుండే ఇష్యూ మీద, మాట్లాడకపోతే మీకు హుందాతనంగా పెరిగేదని చెప్పేసి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఈ ముగ్గురి మధ్యలో ఒక రచ్చ రాజేస్తుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీని మొత్తం బొద్దింకలను చుట్టుముడుతా ఉన్నటువంటి పరిస్థితి. ఆ బొద్దింకలకు తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా యాడ్ అయింది. సో అట్లా ఏది ఏమైనా కూడా దీన్ని మొదట్లోనే తుంచేస్తే బాగుంటుండే, మొదట్లోనే స్పందిస్తే బాగుంటుండే. మోడీ ఇప్పుడు స్పందించిన, మోడీ ఇష్యూ పట్ల ఇప్పుడు మాట్లాడినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కావచ్చు, నీట్ రీ ఎగ్జామ్ గురైనటువంటి బాధితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగా లేరు అనేది కూడా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక వాదన, ఒక సమాధానం. సో చూడాలి మరి నీట్ కు సంబంధించి ఏం జరగబోతున్నది, పార్లమెంట్ సెషన్స్ మొత్తంలో కూడా ఎట్లాంటి ఆందోళనలు జరగబోతున్నాయి. సో మరి రాహుల్ గాంధీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నాడు. నిన్న కూడా ఆయన గాయమైంది, ముక్కులకెళ్ళి కొంచెం బ్లడ్ వెళ్ళినట్టు అయింది ఆయనకు కూడా. ఎట్లా లేపుకోబోతున్నారు చూడండి. సో నిన్నకి కేరళ సీఎం పోయిండు, కర్ణాటక సీఎం పోయిండు, రేవంత్ రెడ్డి వాళ్ళ దాన్ని ప్రొటెస్ట్ చేసిండు కొడంగల్ వేదికగా. సో అట్లా ఎక్కడెక్కడ నిరసనలు అయితే వెల్లువెత్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి దీని మీద ఇంకా ఎక్కడి వరకు పోతుంది, ఏం జరుగుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ ఏం మాట్లాడబోతున్నాడు, ముఖ్యంగా మోదీ మళ్ళీ పార్లమెంట్ లో ఏం మాట్లాడబోతుంది. నిన్న మాట్లాడింది పార్లమెంట్ లో కాదు, ఒక సభ ఎక్కడ బీజేపీ సభ జరిగితే అక్కడ మాట్లాడిండు. పార్లమెంట్ లో మరి దీని మీద ఏమన్నా మాట్లాడతలేడు అనేది కూడా రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.